రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేటలో బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసనకు దిగారు. రోడ్లు సరిగా లేకపోవడం, గుంతలు పడ్డంతో బురదలో నాట్లు వేసి ఆందోళన బాటపట్టారు. తాగడానికి నీళ్లు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 2 ఏళ్ల క్రితం తవ్విన రోడ్డును సరిగా పూడ్చని కారణంగా నీటి సమస్య తలెత్తిందని అంటున్నారు. ఇక వాహనాలు కింద పడిపోవడంతో గాయాలవుతున్నాయని ఆరోపించారు. తమ వద్దకు వచ్చే నాయకులు సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని మేము బౌరంపేట బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గెలిచి 10 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి మా బౌరంపేటను పట్టించుకొని ఎమ్మెల్యే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఒక్కసారి మా ఊర్లలోకి వచ్చిపోయి చూడు. కార్లు ఈ రోజు 4 రోజుల నుంచి ప్రతిరోజు 10-20 కార్లు లేపి పక్క జరపాల్సి వస్తుంది. గుంతలలో దిగుబడిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఒకసారి వచ్చి బౌరంపేట పర్యటిస్తే మీకు తెలుస్తుంది ఈ సమస్య. ముఖ్యంగా దీనికి ఈ దరిద్రానికి కారణం స్థానికంగా సొంత ఊరు ఎమ్మెల్సీ షమీపూర్ రాజే దీనికి కారణమని నేను డిమాండ్ చేస్తున్నాను. కనీసం సోయి లేని మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోయి ఇంకిత జ్ఞానం లేని మా ఎమ్మెల్సీ రాజీనామా చేదకపోతే రాజీనామా చేసి పక్కకు తప్పుకోండి. కానీ ఇంత నిర్లక్ష్యం వహించి మా బౌరంపేట ప్రజల ఉసురు తీసుకున్నారు. రోజు గుంతలలో పడి కాలు చేతులు విరగొట్టుకొని ఎంతో మంది మహిళలు పాపం ప్రెగ్నెన్సీ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. కనీసం కనికరం లేని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అధికారులు ఇంత నిర్లక్ష్యం తగదు. గత 6 నెలల నుంచి ప్రతిరోజు అధికారులకు మెసేజ్ ద్వారా లెటర్ ద్వారా విన్నవిస్తూనే ఉన్నా, కానీ పట్టించుకున్న నాదుడే లేడు. ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది బౌరంపేట గ్రామంలో